ప్రధాని మోదీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య భాగస్వామ్యం ఉందని, బీజేపీ నేతలే కాంగ్రెస్ సర్కార్ను దగ్గరుండి కాపాడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానిని కలిసిన తర్వాత కేసీఆర్, కేటీఆర్లపై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎంకు మరో ఆలోచన లేదన్నారు కవిత. ప్రధానమంత్రి మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వెంటనే సీఎం గారు చెప్పే మాట ఏంటిది? బీఆర్ఎస్ పని ఖతం అయిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఫినిష్ అయిపోతుంది, మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, ఏందేందో జరిగిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఎవరో చనిపోతున్నారు అని వింత వింతగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంది? చాలా స్పష్టంగా దోస్తి బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇవాళ బట్టబయలైంది, ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళిద్దరు కలిసిన తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏంటిది అని అంటే, ఇగో బీఆర్ఎస్ని ఖతం చేస్తాం, కేసీఆర్ని ఖతం చేస్తాం, కేటీఆర్ మీద కేసులు పెడతాం, అందరి మీద ఇదే మాటలు మాట్లాడుతున్నారు. లేనిపోని విషయాలు ఎక్కడెక్కడో తీసుకొచ్చి మాకు అంట పెడతా ఉన్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం మీద టార్గెట్ తప్ప, బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ తప్ప ఇంకో ఆలోచన కనబడతలేదు.